మరి ఏదైతే మన అంబటి రాంబాబు గారి గొడవ జరిగిందో దానికి సంబంధించి మరి ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారు అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్తంలో తప్పేం లేదు, తప్పనిసరిగా ఆయనకి ఏదైనా పరిచయాలు ఉంటే వెళ్తంలో తప్పేం లేదు, పరామర్శించుకోవచ్చు. కానీ మరేదో ఆయన ఏదో స్వతంత్ర సమరయోధుడిలాగానో లేకపోతే ఏదో స్వతంత్రం కోసం పోరాటం చేసి వచ్చిన వ్యక్తిలాగా మరి ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించవలసిన అవసరం ఏముందో మరి మాకైతే తెలీదు. సరే, పరామర్శించిన తర్వాత మరి కులం గురించి అంటే కాపు కులం గురించి మరి మాట్లాడటం జరిగింది. ఏదో తెలుగుదేశం పార్టీ ఆయన కుటుంబాన్ని అణిచేసిందంటే ఈయన మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. మరి అసలు తెలుగుదేశం పార్టీ పెట్టబట్టే ముద్రగడ పద్మనాభం గారికి మంత్రి పదవి రావడం జరిగింది. అలాగే ఆయనకు కూడా ముద్రగడ పద్మనాభం గారు అనే పేరు గుర్తింపు కూడా వచ్చింది తెలుగుదేశం పార్టీ వల్లే. ఆయన అలిగి మానేసి వెళ్ళిపోయాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఇందులో మినిస్టర్ చేశారు కాబట్టి అందులో మినిస్టర్ చేశారు. ఆ రోజున మినిస్టర్ చేసినప్పుడు మరి ఆయన బోర్డు పెట్టుకున్నాడు మినిస్టర్ ముందు, ఆయన కార్యాలయం ముందు, కాపులు ఎవరో కూడా కులం పేరు చెప్పుకుని నా దగ్గరికి రావద్దు అని చెప్పి. మరి ఆ రోజున మరి రాజకీయంలో ఉన్నప్పుడు అది మంచిదే, అలా పెట్టుకోవడం వల్ల మంచిదే. కానీ మరి ఇవాళ కులం గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది మరి ప్రజలకు ఆయనే సమాధానం చెప్పాలి. కొన్ని కుటుంబాలకి వందల చరిత్రలు ఉంటాయి. ఆ చరిత్రను పాడు చేసుకోకుండా ఉంటే ముద్రగడ పద్మనాభం గారు మంచిది. ఇప్పటికే చాలా ఆయన ముద్రగడ అన్నది పాడు చేసుకున్నారు. ఎందుకనంటే వాళ్ళ తర్వాత తరం వాళ్ళకి ఇక ముద్రగడ గారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. ఎందుకంటే ఈయన చేసిన పనులకి ఆయనకున్న విలువ పూర్తిగా పోయింది. మరి ఈయన ఇప్పుడు కులం గురించి ఎత్తున్నారు. మరి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మరి ఈయన ఏమైందో, కులం గురించి ఏం మాట్లాడారు, మరి ఆయన ఎక్కడున్నాడో కూడా ప్రజల కాపులు ఎవరికి తెలియదు. మరి ముద్రగడ పద్మనాభం గారు ఏం చేశారనేది. అలాగే 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్లో మరి కాపుల కోసం ఏం ఉద్యమం చేశాడో, మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు కాపుల గురించి రిజర్వేషన్ ఏమని అన్నప్పుడు మరి ఈయన ఏం మాట్లాడలే. అప్పుడు ఏంటంటే ఇంట్లో కూర్చుని ఏమి మాట్లాడుకోకుండా కూర్చున్నాడు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు మరి ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి నీచంగా మారినప్పుడు కూడా మరి ఆయనకు కులం గురించి గుర్తు రాలేదనుకుంటా. మరి ఇవాళ మరి కులం గురించి గుర్తు అవుతుంది, తెలుగుదేశం పార్టీ ఇచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వల్ల కాపులు గౌరవం పెరిగింది. చంద్రబాబు నాయుడు గారికి కాపులకి మంచి గౌరవం ఇచ్చి అందరికీ కూడా ఉన్న స్థితిలో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి నిన్ను గొడవకి వెళ్ళమని చెప్పలా, నిన్ను బూతులు తిట్టమని చెప్పలా. ఎవరైతే గల్లా అరుణ్ గారు ఉన్నారో ఆవిడనేమో ఇంటి మీదకి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పలా. ఆవిడికి బాధేసి మా నాయకుడిని అలాగ అన్నారన్న ఉద్దేశంతో ఆవిడ ఇంటి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఇతను మాట్లాడిన దానికి నేను పొరపాటున అలా మాట్లాడానని చెప్తే అంబటి రాంబాబు గారు ఇబ్బంది లేకుండా ఉండేది. ముద్రగడ పద్మనాభం గారికి ఒకటే సలహా ఇస్తున్నాం, మీ వల్ల కాపు కులంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు, అనేకమంది కేసులు పెట్టించుకున్నారు. ఇవాళ కాపులు